అందరికి నమస్కారం. వెల్యువేషన్‌కి ఏ టైల్స్ ఏసుకుంటే బాగుంటుంది? ఏ టైల్స్ వేసుకోకుంటే బాగుంటుంది? ఏ టైల్స్ ఏసుకుంటే లైఫ్ ఎక్కువొస్తది? ఏ టైల్స్ వేసుకుంటే లైఫ్ తక్కువొస్తది? ఏవి తొందరగా ఊడిపోతాయి? ఏవి తొందరగా ఊడిపోవు? లైఫ్ ఏవి ఎక్కువుంటాయనేది మేము చెప్తాము. సంవత్సరానికే మేము వేసినటివి చాలా చోట్ల ఊడిపోయినవి. అవి ఎందుకు ఊడిపోయినాయి చెప్తాను. అలాగే కొన్ని టైల్స్ ఏండ్లయినా కూడా ఊడిపోలేదు. 10 ఏండ్లయినా కూడా ఊడిపోలేదు. గట్టిగా రాయి మాదిరిగా ఉండాయి. ఆ టైల్స్ ఎందుకు అంత గట్టిగా ఉండాయి? ఈ టైల్స్ ఎందుకు ఊడిపోయినాయి అనేది ఈ వీడియోలో నేను క్లియర్గా చెప్తాను. సో వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. సో నేనైతే ఆ వీడియో చూపిలేకపోతున్నాను. ఇంటి ఓనర్ వద్దంటున్నాడు. ఎందుకంటే టైల్స్ ఊడిపోయినాయి కాబట్టి నేను సోషల్ మీడియాలో పెడతానంటే వద్దంటున్నాడు. కాబట్టి మీకు అందుకు నేను ఏ టైల్స్ వేసుకుంటే బాగుంటుందనేది ఫోటో ఇమేజ్లు వేసి మీకు చూపిస్తున్నా. అంతవరకే కానీ ఈ టైల్స్ అయితే కాదు, వేరే టైల్స్ 2x4 టైల్స్, ముఖ్యంగా 2x4 టైల్స్ వేసుకునే వాళ్ళు ఈ వీడియో మాత్రం ఖచ్చితంగా లాస్ట్ వరకు చూడండి అబ్బా. వేళ్ళు పెట్టి మీరు టైల్స్ తెచ్చుకొని దాన్ని మళ్ళీ ఊడగొట్టుకునే బదులు మీరు ఈ వీడియో చూడండి, లాస్ట్ వరకు చూడండి. నేను చెప్పేది మీకు కూడా అర్థమవుతుంది. 2x4 టైల్స్ ఎందుకు నేను వద్దంటున్నా అంటే 2x4 టైల్స్ ముఖ్యంగా మీరు ఇంట్లో అయితే వేసుకోవచ్చు, ఏడ ఫ్లోరింగ్కి అయితే వేసుకోవచ్చు. దాన్ని ఫ్లోరింగ్ కోసమే రెడీ చేసినారు కంపెనీ వాళ్ళు. మీరు వెలివేషన్లకి బాత్రూమ్లకి వేసుకునే దానికోసం కాదు. ఇది మాత్రం మైండ్లో పెట్టుకోండి. మీరు ఎంత మంచి సిమెంట్ తెచ్చినా కూడా, ఎంత క్వాలిటీగా పని చేసినా కూడా, మీరు వెలివేషన్ టైల్స్ వెలివేషన్లకు కానీ బాత్రూములకు కానీ కిచెన్లో కానీ 2x4 టైల్స్ వేస్తే ఆ గోడ హీట్కి అనేది గుర్తుపెట్టుకోండి. ఆ గోడ హీట్ అనేది పనిచేస్తుంది మీకు. అవతల నుండి ఒకవేళ హీట్ అనేది ఎక్కువ కొట్టిందని అనుకో ఊడిపోతుంది. ఎందుకంటే ఇది కూడా రాయి మాదిరి ఉంటుంది. ఇది విట్రిఫైడ్ టైల్స్ కాబట్టి ఊడిపోతుంది. అదే మీరు ఏం వేసుకుంటే బాగుంటుంది అది కూడా చెప్తాను. ఇక్కడ వేసినారు వీళ్ళు రీసెంట్గా వేరే సార్ నేను కూడా చేసినాను, డిజైన్లు అంతా వర్క్ చేసినాను. కానీ వీళ్ళకి ముందుగానే చెప్పిన నేను ఈ టైల్స్ ఒక 2 ఏళ్ళు 3 ఏళ్ళకంతా ఊడిపోతే నాకు సంబంధం లేదు అని చెప్పినాను. ఎందుకంటే ఎట్లా ఊడిపోతాయి విట్రిఫైడ్ టైల్స్ వెలివేషన్లకు వేస్తే ఎట్లా ఊడిపోతాయి, బాత్రూమ్కి వేసినా ఊడిపోతాయి. ఒక్క టైల్స్ లూజ్ వచ్చిందంటే చాలా మొత్తం ప్రతి ఒక్క టైల్స్ లూజ్ వస్తుంది. దీంట్లో ఉండే సమస్య అదే. కాబట్టి నేనేమంటున్నా అంటే వెలివేషన్లకి కిచెన్లకి బాత్రూములకి ఈ టైల్స్ మాత్రం అస్సలు వాడద్దండి. మీ డబ్బులు వృధానే. మా దగ్గర డబ్బులు ఉన్నాయి, ఒక 2-3 ఏళ్ళైనా పెట్టుకుంటాం, మేము మళ్ళీ మార్చుకుంటాం. మాతో డబ్బులు ఎక్కువ ఉన్నాయి, మేము మళ్ళీ మార్చుకుంటాం అనే వాళ్ళు ఊడిపోతే ఏమవుతుంది చెప్పండి? ఏంది రాదు, ఇంటి ఓనర్కి ఏం రాదు టైల్స్. సో అదేంది ఈ మధ్యకాలంలో యాడ చూసినా విట్రిఫైడ్ టైల్సే. వద్దన్నా కూడా విట్రిఫైడ్ టైల్స్కే పోతారు. సో అందంగా ఉంటుంది, నేను కూడా లేదనిలే, భలే ఉంటుంది, లుక్ కూడా భలే ఉంటుంది, గ్లాసీ ఫినిషింగ్ ఉంటుంది. మీరు దీన్ని వేసుకునే బదులు సిరామిక్ టైల్స్ వేసుకోండి. ఈ విట్రిఫైడ్ టైల్స్ వేసుకునేటప్పుడు సిరామిక్ టైల్స్ వేసుకోండి. ఏముంటుంది, సిరామిక్ టైల్స్ వేసుకుంటే మినిమం టు మినిమం 10 ఏళ్ళు 20 ఏళ్ళు వస్తుంది లైఫ్. దీనికి వాడే సిమెంట్ దానికి వాడినారనుకో 10 ఏళ్ళు 20 ఏళ్ళ పైన లైఫ్ వస్తుంది. మీకు లైఫ్ ఎక్కువ ఉండాలనుకుంటే సిరామిక్ టైల్స్ వాడండి. 12/18 లైఫ్ చాలా ఎక్కువ ఉంటుంది. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. లైఫ్ ఎక్కువ ఉండాలంటే మాత్రం ఈ సిరామిక్ టైల్స్ మాత్రం వాడండి. మీరు లైఫ్ తక్కువ ఉన్నా పర్లేదు, 2-3 సంవత్సరాలకు మార్పించుకున్నాం అనుకునే వాళ్ళు మీరు 2x4 టైల్స్కి అయితే షిఫ్ట్ అవ్వచ్చు. లేదు మాకు లైఫ్ ఎక్కువ ఉండాలి, బిల్డింగ్ కూడా కూల్గా ఉండాలనుకుంటే సిరామిక్ టైల్సే వేసుకోండి. బిల్డింగ్ కూల్గా ఉంటుంది. లేదు మేము విట్రిఫైడ్ టైల్స్ వేసుకుంటామన్నా కూడా విట్రిఫైడ్ టైల్స్ వేసుకుంటే బిల్డింగ్ అనేది హీట్ ఎక్కువ వస్తుంది. ఎందుకంటే అది సిరామిక్ కాదు, అది విట్రిఫైడ్ అంటే అర్థమైంది. విట్రిఫైడ్ అంటే అది మన్నుతో మన గ్రానైట్కి వస్తారు కదా, ఆ మన్నుతో దాన్ని రెడీ చేస్తారు కాబట్టి కెమికల్ కొన్ని వేసి రెడీ చేస్తారు. ఇదైతే సపరేట్ డైరెక్ట్ భూమిలో నుండి తీసిన మన్నుతో వేస్తారు ఈ సిరామిక్ టైల్స్. సిరామిక్లో కూడా కొన్ని ఉంటాయి, కాకుంటే ఎక్కువ శాతం సిరామిక్ టైల్స్ అనేది మనం టైల్స్ వర్క్ చేసేటప్పుడు కూడా ఎక్కువ శాతం నానబెడితేనే ఇవి ఫిట్టింగ్ అయ్యేది, లేకుంటే ఫిట్టింగ్ అస్సలు కావన్నమాట. నానబెట్టి టైల్స్ వేస్తాం కాబట్టి ఇవి సిరామిక్ టైల్స్ కూల్ ఎక్కువ ఉంటాయి. అదే మీరు విట్రిఫైడ్ టైల్స్ అయితే నానబెట్టాల్సిన అవసరం లేదు, ఎందుకంటే నీళ్ళు తాగవు అవి. కాబట్టి విట్రిఫైడ్ టైల్స్ అస్సలు పోవద్దండి. మీరు ఆడ వాల్స్కి వేసుకోవాలనుకున్నా కూడా ఈ సిరామిక్ టైల్సే వేసుకోండి. విట్రిఫైడ్ టైల్స్ అస్సలు వాడద్దండి. ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకోండి. రీసెంట్గా ఒకసారి నేను విట్రిఫైడ్ టైల్స్ వేసినాను, బాత్రూమ్కి వేసింటే 2 పీసులు లూజ్ వచ్చింటే మొత్తం పీసులన్నీ లూజ్ వచ్చినాయి. అది ఎందుకు వచ్చినాయో నాకు కూడా తెలియదు. మళ్ళీ నేను సిమెంట్ బాగా వేసినాను, ఆర్సీ సిమెంట్ కూడా వాడినాను, నాకు కూడా తెలియదు. మళ్ళీ ఆ హీట్ అనేది అంత హీట్ వస్తుంది అనమాట. ఆ హీట్ వచ్చడం వలన ఊడిపోతాయి, అది గుర్తుపెట్టుకోండి. ఇవే కాదు ఏవైనా సరే హీట్ ఎక్కువైతే ఖచ్చితంగా ఊడిపోతాయి, ఇది గుర్తుపెట్టుకోండి. సిరామిక్ టైల్స్ అయితే హీట్ వచ్చినా కూడా అబ్జర్వ్ చేసుకుంటుంది. మీరు నీళ్ళు పోసినా కూడా కూల్గా ఉంటుంది. ఇది నీళ్ళు పోసినా కొద్దీ వేడి ఎక్కువవుతుంది ఇది. ఎందుకంటే ఇది ఆల్రెడీ వేడి వస్తువు. ఇది కింద భూమిలో
భూమిలో నుండి పుట్టినది ఏం కాదు ఇది. మనం కెమికల్ కలిపి ఇది రెడీ చేస్తాం కాబట్టి వేడిగా ఉంటుంది. ఇది వాల్స్కి వేసుకోవద్దండి. ఆ వేడికి ఈ వేడికి రెండు కలుసుకుంటే టైల్స్ అనేది ఊడిపోతాయి. సిరామిక్ టైల్స్ వేసుకుంటే లైఫ్ ఎక్కువ ఉంటుంది.